హలో అండి, వెల్కమ్ టు త్రిపుల్ ఆర్ బ్లాగ్స్. స్టోరీ చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు సందీప్. నాకు 24 సంవత్సరాలు. నేను కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇల్లు కోసం ట్రై చేస్తూ ఉండగా నాకు వాళ్ళ అపార్ట్మెంట్లోనే తన ఫ్లాట్కి పక్కనే ఇంకొక ఫ్లాట్ ఖాళీగా ఉందని, చాలా బాగుంటుందని కూడా చెప్పాడు. సరే అని చూడ్డానికి వెళ్ళాను. నచ్చింది. ఒక 2 డేస్లోనే ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయాను. మెల్లగా సామాన్లు సర్దుకున్నాను. నాకు కొలీగ్ వచ్చి తన భార్యను నాకు పరిచయం చేశాడు. తన పేరు రీనా. ఆమె చాలా అందంగా ఉంటుంది. పాలరాతి శిల్పంలా ఉంది. నాకు రొమాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ప్లే బాయ్ అని పిలిచేవారు. స్కూల్లో, కాలేజీలో అమ్మాయిలను నా హ్యాండ్సమ్ లుక్స్తో బాగా అట్రాక్ట్ చేసేవాడిని. దొరికిన వాళ్ళను దొరికినట్టుగా వాడుకునేవాడిని. కానీ ఎవరితో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు నాతో ఎంజాయ్ చేసేవారు. నాకు నచ్చినప్పుడు వాళ్ళని పిలిపించుకునేవాడిని. తర్వాత వారిపై మోహం మొత్తగానే వదిలేసేవాడిని. తర్వాత ఎవరి దారి వారిది. ఆఫీస్లో కొత్త క్యాండిడేట్స్ ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాను. కానీ నా కొలీగ్ వైఫ్ నాకు మంచి కంపెనీ అవుతుందని అనుకోలేదు. నా కొలీగ్ పేరు సురేష్. అతడికి పెళ్ళయి 6 నెలలైంది. అంటే ఇంకా కొత్త జంట కింద లెక్కే. ఈ కొత్త పెళ్లి కూతుర్ని నా సొంతం చేసుకోవాలని అప్పుడే అనుకున్నాను. రీనాను ఎలాగైనా నా దారిలోకి తెచ్చుకొని ఆమెను ఫుల్లుగా వాడుకోవాలి అనుకున్నాను. సురేష్ ఈమెతో పెద్దగా ఏమీ చేసినట్లేడు. ఇంకా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఆమె లేత అందాలను నా చేతులతో నలిపేయాలి అనుకున్నాను. పాలరాతి శిల్పం లాంటి మీ ఒంటిపైన నా పంటిగాట్లు పడే రోజు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అది అంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. సురేష్ ఆమెను పరిచయం చేసినప్పుడు సుతారంగా ఆమె చేయిని తాకి వదిలేశాను. ఆమె చిరునవ్వు నా గుండెల్లో కాంక్షను రేపింది. ఆ పెదవులను తనివి తీరా కొరికేయాలి అనుకున్నాను. పరిచయాలైన 2 రోజుల తర్వాత నేను కావాలనే పంచదార కోసమని సురేష్ ఇంటికి వెళ్ళాను. అప్పటికి సురేష్ స్నానం చేస్తున్నాడు. రీనా నైటీలో ఉంది. ఆ నైటీ స్లీవ్లెస్, నెక్ కూడా చాలా డీప్గా ఉంది. ఆమె ఎదల సోయగాలు నాకు కనువిందు చేశాయి. ఆ తెల్లటి ఎత్తుల మధ్య ఉన్న సన్నని గీత నన్ను రారమ్మని పిలిచినట్టు అనిపించింది. అలా ఒక క్షణం చూస్తూ ఉండిపోయాను. అది గమనించి సర్దుకోకుండా, హలో సందీప్, ఏంటిలా వచ్చారు అంది. షుగర్ కావాలండి అన్నాను. అంతేనా, ఇంకేమైనా అంది. ఇప్పటికీ అది చాలు. మీకేమైనా కావాలంటే చెప్పండి, తప్పకుండా మీకు కావలసినంత ఇస్తాను అన్నాను. అబ్బో చాలా ఉంది అంటూ లోపలికి వెళ్ళి గ్లాస్తో షుగర్స్ తీసుకొచ్చి ఇచ్చింది. నేను ఇంకా ఆమెను చూస్తూ నిలబడ్డాను. ఈలోపు సురేష్ వచ్చాడు. సురేష్కి హాయ్ చెప్పి వచ్చేసాను. ఇదేదో బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. తొందరగానే పని స్టార్ట్ చేయాలి అని నాలో నేనే అనుకుని ఆఫీస్కి రెడీ అయ్యాను. ఒకరోజు రీనా మా ఇంటికి వచ్చింది. అప్పుడు సురేష్ ఇంట్లో లేడు, బయటకు వెళ్ళాడు. ఏంటి ఇలా వచ్చారు అని అడిగాను. ఏం లేదు, మీ సరుకు చూద్దామని అంది. సరుకా అన్నాను నేను ఆశ్చర్యపోతూ. అదేనండి, సరుకులు ఎలా సర్దుకున్నారో చూద్దామని అంది. ఓహో అలాగా అంటూ నవ్వుతూ ఆమెను లోపలికి ఆహ్వానించాను. నలుపు చీరలో రీనా చాలా అందంగా ఉంది. వెనుక నుంచి వాటేసుకోవాలి అన్నంత కసి పుట్టింది. కానీ దానికి ఇంకా టైం ఉందని నాకు నేనే చెప్పుకొని, కూర్చోండి, ఏం తీసుకుంటారు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ అని అడిగాను. మీరు మనస్ఫూర్తిగా ఏమిచ్చినా తీసుకుంటాను అని అంది. ఏదైనా అంటే అని అడిగాను. ఏమైనా తీసుకుంటాను అని అంది. ఏంటి మీ ఎప్పుడు మాట్లాడినా డబుల్ మీనింగ్ లాగా అనిపిస్తుంది అని అనుకుని లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాను. స్లీవ్లెస్ బ్లౌజ్లో నుంచి ఆమె తెల్లటి శరీరం మరింత అందంగా మెరిసిపోతుంది. అబ్బా, ఈ అందాన్ని ఇంకెప్పుడు సొంతం చేసుకోవాలో అనుకున్నాను. నాకు
ఏమైనా ఎదురుగా ఉంటే మాటలు రావు. మా వాడు బాగా అల్లరి చేస్తాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా వాడిని బుజ్జగిస్తూ కూర్చుంటాను. రీనాకి నా అవస్థ అర్థమైనట్టుంది. ఏంటి సందీప్, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు అంది. నేనేమీ లేదన్నాను. అనే టాపిక్ డైవర్ట్ చేద్దామని. సురేష్కి నీకు అంతా ఓకేనా? మీరు నార్మల్గా కనిపిస్తున్నారు అన్నాను. నార్మల్గానా అంటే అంది. అంటే పెద్దగా నలిగినట్టు లేరు అన్నాను. రీనా ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. చెప్పండి, పర్లేదు అన్నాను. ఎందుకు, చెప్తే మీరు నలుపుతారా అంది. మీకు కావాలంటే తప్పకుండా అని అన్నాను. నాకు మిమ్మల్ని చూసిన రోజే అర్థమైంది అంది. ఏమర్థమైంది అని అడిగాను. మీరు ప్లే బాయ్ అని అంది. మరి ఈ ప్లే బాయ్తో మీకు కూడా ఆడుకోవాలని ఉందా అని అడిగాను. తప్పకుండా ఆడుకుందాం, కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది అని చెప్పింది. సరే, సురేష్ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను అని లేచింది. మళ్ళీ ఎప్పుడు అన్నాను. చూద్దాం అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఆ నవ్వు నాలో మళ్ళీ కోరికను రేపింది. ఆమె నడిచి వెళ్తుంటే పైకి కిందకు ఊగుతున్న ఆమె అందాలను చూస్తూ నిలబడిపోయాను. ఒకరోజు సురేష్ చెప్పాడు, ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను, మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు అని. అవునా, అయ్యో అని సానుభూతి చూపించాను. కానీ మనసులో మాత్రం ఈరోజు నాకు రీనాకు ఫస్ట్ నైట్ అని ఊహించుకొని గాల్లో తేలిపోయాను. ఆఫీస్ అయిపోయింది, ఇద్దరం కలిసి బయలుదేరాం. ఇంటికి వచ్చాను. కానీ సురేష్ ఊరికి వెళ్తానని చెప్పినప్పటి నుంచి రీనాని ఎలా లోపరుచుకోవాలా, ఎలా ఆమెతో సయ్యాటలాడాలా, ఎలా ఆమెతో ఎంజాయ్ చేయాలా అని ఇవే ఆలోచనలు. ఒళ్ళంతా వేడెక్కడం మొదలైంది. అప్పటి నుంచి ఇక మా వాడు ఆగడం లేదు. ఈరోజు ఎలాగైనా మా వాడిని శాంతపరచాలి, వాడి ఆవేశం చల్లార్చాలి అని అనుకున్నాను. సురేష్ ఎప్పుడు వెళ్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. బయటే తెచ్చారడం మొదలుపెట్టాను. సాయంత్రమైంది, 6 దాటింది. అప్పుడు సురేష్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాడు. నేను ఏమీ తెలియనట్టు ఎటో చూస్తూ నిలబడ్డాను. సురేష్ నా దగ్గరకు వచ్చి, నేను బయలుదేరుతున్నాను సందీప్, ఇంట్లో రీనా ఒక్కతే ఉంది, తనకు ఏమైనా కావాలంటే కొంచెం చూసుకోండి అని అన్నాడు. అబ్బా, ఎంత మంచివాడివిరా బాబు, నీ పెళ్ళాన్ని నా చేతిలో పెట్టి వెళ్తున్నావు కదా, దానికి ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాదే అని మనసులో అనుకొని పైకి మాత్రం అలాగే, తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాను. సురేష్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 నిమిషాలకు వెళ్ళి రీనా వాళ్ళ తలుపు తట్టాను. మొదట ఎవరూ రాలేదు. మళ్ళీ తలుపు కొట్టాను. కొంచెం సేపటి తర్వాత రీనా బద్ధకంగా వచ్చి తలుపు తీసింది. ఏంటి ఇంతసేపు తలుపు తీయడానికి అని అన్నాను. ఏం లేదు, చెప్పండి అంది. ఇక్కడే మాట్లాడతారా, లోపలికి రానివ్వరా అని అడిగాను. లోపల పని ఉంది. ఏం పని, సురేష్ లేడుగా అన్నాను. సురేష్ లేడని మీకు ఎవరు చెప్పారు అంది. ఆఫీస్లో సురేష్ చెప్పాడు. సురేష్ వెళ్ళడం కూడా నేను చూశాను అన్నాను. లేదు, వెళ్ళలేదు, ఏదో మర్చిపోయాడట, ఇంటికొచ్చాడు అని చెప్పి డోర్ క్లోజ్ చేసేసింది. నాకు ఏమీ అర్థం కాలేదు. సురేష్ నా కళ్ళ ముందే కదా వెళ్ళాడు అని కొంచెంసేపు ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాను. ఒక 10 నిమిషాల తర్వాత కిటికీ తలుపు తీసి మెల్లగా చూశాను. లోపల జరిగేది చూసి షాక్ అయ్యాను. లోపల ఉన్నది సురేష్ కాదు, ఇంకెవరో. బహుశా రీనా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇద్దరు మంచి రసపట్టులో ఉన్నారు. వారి శృంగార యుద్ధం చివరకు చేరుకున్నట్టుంది. రీనా గట్టిగా అరుస్తుంది. ఇద్దరి ఒంటి మీద బట్టలు లేవు. వాళ్ళకి బయట ఏం జరుగుతుందో స్పృహ కూడా లేదు. ఇద్దరు తన్మయత్వంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరిని అలా చూస్తుంటే నాకు ఏదో అవుతుంది. వారిద్దరి ఆట అయిపోయింది. ఇద్దరు ఒకరి మీద ఒకరు వాలిపోయారు. కానీ నాకు మాత్రం మనసు రగిలిపోవడం మొదలుపెట్టింది. మెల్లగా కిటికీ తలుపులు మూసి బయటకు వచ్చేసాను. రీనా గురించి ఏదో అనుకున్నాను, కానీ దీని దగ్గర చాలా ఉంది. ఇంకా 2 నెలలైనా కాలేదు, అప్పుడే వేరే వాడితో సంబంధం పెట్టుకుంది అని అనుకొని పళ్ళు కొరుక్కున్నాను.
ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వెళ్ళి కిటికీ తలుపు మెల్లగా తీసి చూశాను. ఇద్దరు మళ్ళీ పని మొదలుపెట్టారు. అబ్బా! అబ్బా! మామూలుగా లేదు ఇద్దరికి. చాలా కరువులో ఉన్నట్టున్నారు అనుకున్నాను పాపం. అసలు సురేష్ రీనాని పట్టించుకోడేమో అనుకొని నా మొబైల్ తీసి చిన్న క్లిప్ రికార్డ్ చేశాను. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ పనిలో ఉండగానే నేను నా రూమ్కి వచ్చేసాను. బాత్రూంలోకి వెళ్ళి పని కానిచ్చాను. తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను. రీనా నన్ను పిలవకుండా ఎవరినో పిలిచింది. దీని కళ్ళకు నేను కనిపించలేదా? ఖచ్చితంగా దీన్ని మాత్రం వదలకూడదు అనుకున్నాను. కానీ ఈ రోజుకిక నాకు మాత్రం ఛాన్స్ ఇవ్వదు అనుకుని నిదానంగా సోఫాలో వాలిపోయాను. అలా 2 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఈసారి బెడ్ ఖాళీగా ఉంది. రీనా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అనుకొని వెళ్ళి మళ్ళీ తలుపు కొట్టాను. ఈసారి వెంటనే వచ్చింది. డోర్ ఓపెన్ చేసి కొంచెం విసుగ్గా చూసింది నా వైపు. ఏంటి, ఏం కావాలి? ఇందాక చెప్పా కదా సురేష్ ఉన్నాడని అంది. ఈసారి నేను సురేష్ ఉన్నాడా అని అడగడానికి రాలేదు, నీకొకటి చూపించాలని వచ్చాను అన్నాను. నాకిప్పుడు ఏం చూడాలని లేదు, వెళ్ళు అంది. ఇప్పుడు నేను చూపించేది కనుక నువ్వు చూడకపోతే నీకే నష్టం, తర్వాత నన్ను ఏమనొద్దు అన్నాను. అబ్బా ఏంటి, అసలే నాకు చాలా అలసటగా ఉంది అంది. ఇది చూడు, నీ అలసట మొత్తం అంతా ఎగిరిపోతుంది అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి చూపించాను. రీనా అది చూడగానే షాక్ అయింది. ఫోన్ తను లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ నేను దొరకనివ్వలేదు. బాగుందా వీడియో? ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుంది అన్నాను. సందీప్, ప్లీజ్ సందీప్, ఆ వీడియో డిలీట్ చేయవా అంది. చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని అన్నాను. సందీప్ ఆ వీడియో చూపించి రీనాని ఏం అడగబోతున్నాడు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.